అయితే పోలవరం గురించే ప్రత్యేకించి ఇవాళ మనం మాట్లాడుకోవాలనుకున్నప్పుడు పోలవరం అనేటటువంటి అంశం ఇది ఈనాటిది కాదు. పెద్దలు చెప్పినట్టుగా మన మొన్న 2004 నుంచి రాలే, బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి పరిస్థితి. ఇదే పోలవరం ప్రాజెక్టును మనం చూసుకున్నట్టయితే 52 కాంటూర్లో నిర్మాణం చేయాలని ఆ రోజుల్లో ఆలోచన చేశారు. అయితే అది ధర్మేలా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అవనివ్వండి, ఇతర రాష్ట్రాల్లో వచ్చేటటువంటి ఇబ్బందులు, సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు అవనివ్వండి, మనం ఈరోజు 41 కాంటూర్కే పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ మీకు తెలుసు, పెద్దలందరికీ కూడా తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంత కాలం గత 5 సంవత్సరాలు కూడా చాలా చిత్తశుద్ధితోటి ఆర్థిక ఇబ్బందులున్నా, ఆ రోజుల్లో కేంద్రంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బంది దృష్ట్యా అవనివ్వండి, మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవనివ్వండి, అంతంత మాత్రంగా ఆర్థిక సహకారాన్ని అందించిన ఎక్కడ కూడా పని ఆకుండా పనులు చేసినటువంటి పరిస్థితి ఉంది. 72%, 71% వరకు కూడా గత ప్రభుత్వాలన్నీ కలిపి చేసినటువంటి పరిస్థితి. అంటే ఇక ఒక సీజన్ 2 సీజన్లో మనం కష్టపడినట్టయితే పోలవరం బ్యారేజ్ అన్నదాన్ని పూర్తి చేసుకోగలుగుతాం, డ్యామును పూర్తి చేసుకోగలుగుతాం అనేటటువంటి ఒక ప్రక్రియకు వచ్చింది. దురదృష్టం, ప్రభుత్వాలు మారిన తర్వాత ప్రభుత్వం యొక్క విధానం ఏ రకంగా ఉందో అన్నది మీకు తెలుసు. ఇక్కడ 1 సంవత్సర కాలం డ్యామ్ లో మనిషి లేకుండా చేసింది గత ప్రభుత్వం. కేవలం ఏంటంటే రీటెండర్స్ అని చెప్పి టెండర్స్ పెట్టి ఏదో మేము ఆర్థికంగా భారాన్ని తగ్గిస్తున్నామని చెప్పేసి నెపం చూపెట్టి, సరే ఎంత ఆర్థికంగా వాళ్ళు ఇచ్చేసారో దాన్ని శాండ్ లో ఏ రకంగా మళ్ళీ ఆ కాంట్రాక్టర్ కలిపారో ఇవన్నీ వివరాలు జోలికి నేను పోదలుచుకోలేదు. కానీ అయితే ఆ నెపంతో టోటల్ గా 1 సంవత్సర కాలం 8 మాసాలు సుమారు పైబడి అక్కడ కనీసం వాచ్మెన్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో మొత్తం క్లోజ్ చేస్తారు. దాంట్లో జరిగినటువంటి నష్టమే ఇందాక తులసిరెడ్డి గారు చెప్పారు డయాఫామ్ వాల్ గురించి. అవును, దెబ్బతిన్నది. డయాఫామ్ వాల్ అన్నది ఎందుకు దెబ్బతిందండి? పర్యవేక్షణ లేక, మనం చేయాల్సినటువంటి పనులు కంటిన్యూటీ లేక. ఏదైతే లోయర్ కాపర్ డ్యాము, అప్పర్ కాపర్ డ్యాము ఉందో వాటిని పూర్తిగా పూర్తి చేయనటువంటి సందర్భంలో విపరీతమైనటువంటి 2 వరదలు వచ్చి అక్కడ లోయర్ కాపర్ డ్యాము కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, అప్పర్ కాపర్ డ్యామ్ కూడా కొద్దిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఈ 2 జరిగినటువంటి కారణంగా మొత్తం వాటర్ వచ్చి డైరెక్ట్ గా డయాఫామ్ వాల్ మీద పడ్డంలో సుడిగుండాలు ఏర్పడి, ఆ సుడిగుండాల నుంచి బయటకు వచ్చినటువంటి శాండ్ వల్ల మీకు డయాఫామ్ వాళ్ళు డిస్టర్బ్ అయినటువంటి పరిస్థితి 4 దిక్కుల్ని జరిగింది. శ్రీనివాస్ గారు, ఇక్కడ అది ఎందుకు జరిగింది అన్నది కూడా మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఎందుకు జరిగింది? గత ప్రభుత్వం యొక్క అలసత్వం వల్ల, చేతగానితనం వల్ల, కేవలం వాళ్ళకి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చెయ్యాలనేటటువంటి ఆలోచన లేనటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి పొరపాటు వల్ల ఇవాళ మనం ఏదైతే డయాఫామ్ వాల్ ఉందో డయాఫామ్ వాల్ దెబ్బతినడం కానీ మళ్ళీ కాపర్ డ్యామ్ అని దీన్ని ఇటీవల కాలంలో కొంచెం చేశారు అనుకోండి. చేసినా సరే చాలా కరెక్ట్ గా చెప్పారు తులసిరెడ్డి గారు. ఇవాళ ఏ అయితే లోయర్ అప్పర్ కాపర్ డ్యామ్ ఉందో